ఎందుకంటే దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో మొలకెత్తకుంటే తిరిగి మళ్ళీ విత్తనాలు తీసి మొలకెత్తినా కూడా తుచ్చి మళ్ళీ ఒక నెల 15 రోజులు గ్యాప్ అయిపోతుంది. సరి అయిన రీతిలో పంట దిగుబడి రాదు. విత్తన సమయంలోనే రైతు మోసపోతున్నాడు. ఏమైనంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి కాబట్టి ఈ చిన్న చిన్న కేసులు పెట్టంటే వాళ్లకు కోర్టుకు పోకముందే పోలీస్ స్టేషన్లలో బెయిల్ వస్తున్నాయి. నేను అందుకే మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే డూప్లికేట్ విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేస్తారో వాడు కనీసం ఒక 90 రోజులు కూడా బయటకు రావద్దు. అటువంటి కఠినతరమైనటువంటి చట్టాలు కావాలి. విత్తనాలప్పుడే రైతుకిన మోసానికి గురైపోతే రైతు వ్యవసాయం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఆ రకంగా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏఈల బాధ్యత, ఏఈలు రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక పరంగా సలహాలు ఇచ్చి ఈ వంగడాలు బాగుంటాయి, ఈ పంటలు బాగుంటాయి అనే విధంగా ఎప్పటికప్పుడు వాళ్ళకు సలహాలు రావాలి. కానీ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అధ్యక్ష ఆ రకమైనటువంటి సలహాలు రైతులకు ఎక్కడా కూడా దొరుకుతలేవు. అందుకే కొత్త ఈరోజు ప్రపంచంతో రైతు పోటీ పడాలి అధ్యక్ష. మిగతా కొన్ని దేశాలలో ఎకరానికి 40 క్వింటాలు 30 క్వింటాల పత్తి వస్తున్నది. మనం ఇంకా 10-12 క్వింటాలలో ఉన్నాం. మిగతా దేశాలలో BT 7-8కి వెళ్ళిపోయారు. మనం BT 2లోనే ఉన్నాం. 3 అనాధికారికంగా నడుస్తూ ఉన్నది. క్వాలిటీ విత్తనాలు రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. క్వాలిటీ విత్తనాలు కనుక మనం రైతులకు ఇవ్వలేకపోతే మీరు ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా, ఎన్ని రుణమాఫీలు జరిగినా, ఎంత రైతు భరోసా వచ్చినా రైతు బాగుపడు అధ్యక్ష. ఒక వింత పరిస్థితి నడుస్తూ ఉన్నది. అదేంటంటే ఎన్నికల కన్నా ముందు మాత్రమే రాజకీయ పార్టీలు రైతుల విషయంలో మేనిఫెస్టోలు ఎంత గొప్పగా తయారు చేస్తున్నారనంటే ఆ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, అది TRS పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఇంకో పార్టీ కాదు, ఎన్నికల కన్నా ముందు రాజకీయ పార్టీల ఆతృత రైతుల విషయంలో ఏ రకంగానైతే ఉంటున్నదో అధికారం వచ్చిన తర్వాత మాత్రం అధ్యక్ష ఆ ఇచ్చినటువంటి హామీల మీద ఆ గొప్పగా ఆలోచన ఉంటే రైతులు ఎప్పుడు కూడా వాళ్ళని మర్చిపోరు అధ్యక్ష. ఈరోజు రైతు బంధు విషయం మాట్లాడుతూ మేము ఇంత ఇచ్చినాం, మేము అంత ఇచ్చినాం, మీరేం చేసిండ్రు అని ఈ సమయం అంతా కూడా, సభా సమయం అంతా కూడా ఈ ఒకరిదొకరు విమర్శలు మాత్రమే పోతున్నది. సలహాలు ఎవరు ఇస్తలేరు అధ్యక్ష. వాళ్ళు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఇంత చేసినాం కదా, మీ నాయకుడు గిట్లా చేసిండు కదా, మీ నాయకుడు గిద్దిన్నాడు కదా, ఈ రకమైనటువంటి మాటలు తప్పితే ఏం చేస్తే రైతుకు బాగుంటుందని ఏ రాజకీయ పార్టీ కూడా సలహాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తలేదు. నేను వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. రైతుకు ఈరోజు పనిముట్లు చాలా అవసరం. గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక పార్టీ ప్రభుత్వం ట్రాక్టర్లు ఇచ్చింది అధ్యక్ష. ఎవరికి ఇచ్చిందో తెలుసా అధ్యక్ష? TRS పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చింది అధ్యక్ష. రైతు ఒక పార్టీ కార్యకర్తనో, రైతుకు ఒక కులమో లేదు అధ్యక్ష. నిజంగా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. నీ పార్టీ కార్యకర్తలకే వ్యవసాయ పనిముట్లు ఇస్తుంటే అది ఏ రకమైనటువంటి మంచి జరుగుతుంది అధ్యక్ష. నేను అందుకే వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొంత ప్రారంభించినట్టు ప్రారంభించిండ్రు, మళ్ళీ దాంట్లో మందగించింది. వ్యవసాయ పనిముట్లు ఇమీడియట్గా స్ప్రింక్లర్లు కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, సబ్సిడీ మీద ట్రాక్టర్లు కావచ్చు, నాగన్లు కావచ్చు, ఈ రకమైనటువంటి వ్యవసాయ పనిముట్లు మీరు వెంటనే అందించే ప్రయత్నం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు పంటలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోయింది అధ్యక్ష. మన దగ్గర ఉన్నటువంటి దిగుబడితో ప్రపంచాన్ని మనం పోటీ పడలేము. ఈరోజు కొన్ని దేశాలలో, నేను థాయిలాండ్లో చూసిన అధ్యక్ష, నేను కొరియాలో చూసిన అధ్యక్ష, మన దేశంలో ఒక చర్చ, ఏ రాష్ట్ర బడ్జెట్లో చూసినా కూడా ఒక చర్చ జరుగుతుంది అని అంటే వ్యవసాయం వల్ల GDP ఎంత పెరుగుతున్నది, ఇండస్ట్రీ తెచ్చుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఉన్నది. మరి అన్నం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అధ్యక్ష? మనం ఇండస్ట్రీలు తెచ్చుకుంటాం, వాళ్ళకు మనం సాయం చేస్తాం. 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఈ దేశం లేకుంటే మిగతా దేశాలలో వస్తుండొచ్చు, కానీ అన్నమైతే తెచ్చుకోలేం కదా అధ్యక్ష. మనం అన్నమైతే తినాలి కదా అధ్యక్ష. అందుకే వ్యవసాయానికి అనుబంధమైనటువంటి పరిశ్రమల మీద దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఈరోజు ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, అది చిన్న దేశమే, వ్యవసాయంతోనే వాళ్ళ GDP ఏ రకంగా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. అందుకే పాడి పరిశ్రమ ఈరోజు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే NLM కేంద్ర ప్రభుత్వ పథకం ఉన్నది అధ్యక్ష.
వేల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. 50% సబ్సిడీ, రూపాయి 2 రూపాయలు కాదు అధ్యక్ష. నువ్వు 5 కోట్ల రూపాయల యూనిట్ పెట్టుకుంటే, 4 కోట్ల రూపాయల యూనిట్ పెట్టుకుంటే ఏ రైతైనా సరే 2 కోట్లు సబ్సిడీ ఇస్తుంది. 1 కోటి రూపాయల యూనిట్ పెట్టుకుంటే అది మీరు పోల్ట్రీ పెట్టుకోండి, డైరీ పెట్టుకోండి, ఈరోజు 2 కోట్లు పెట్టుకుంటే 1 కోటి రూపాయల సబ్సిడీ, ఈరోజు 50 కోట్లు పెట్టుకుంటే 50 లక్షల రూపాయల సబ్సిడీ, 50% సబ్సిడీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయలేదు. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, కేంద్ర పథకం అనే అంటే గతంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో, ఎక్కడ నరేంద్ర మోడీ చెప్పడం జరుగుతుందని ఏ పథకాన్ని రానిచ్చేటటువంటి ప్రయత్నం ఆపుతుండే, ఏ పథకాన్ని రానియలేదు అధ్యక్ష. నేను అందుకే మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొదటి సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా గొప్పగా ఒక మాట మాట్లాడింది. మాకు భేషజాలు లేవు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రం ఇచ్చేటటువంటి ప్రతి రూపాయిని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా నేను ప్రయత్నం చేస్తానన్నారు. చాలా సంతోషం అధ్యక్ష. కేంద్రం ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆలోచనలు కూడా చాలా గొప్ప ఆలోచనలు అధ్యక్ష. ఎక్కడ కూడా వారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు చాలామంది మధ్యన సంవత్సర కాలంలో ఢిల్లీకి వెళ్ళి వచ్చిండ్రు. ఎక్కడ ఏ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళినా వారి నోటి నుంచి మొదలుగా ఏ మాట వస్తున్నదో తెలుసా? మాకు ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పిండ్రు, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సంబంధం లేదు, మీ రాష్ట్రానికి కావలసినటువంటి అన్ని విషయాల్లో పూర్తిగా సహకరిస్తామని ప్రతి కేంద్ర మంత్రి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళేటటువంటి మంత్రులకు చెప్తున్నారు అధ్యక్ష. అంతకన్నా ఎక్కువ ఉదారత, అంతకన్నా గొప్ప మనసు ఇంకేం కావాలి అధ్యక్ష? అందుకే నేను ప్రభుత్వానికి మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయ విమర్శలు చేసుకుందాం, ఎన్నికల. కానీ ఇంకో దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, నాకు ఒకటి అర్థమైతలేదు. కొత్తగా వచ్చిన సభ్యుని నేను రెగ్యులర్గా ఎమ్మెల్యే కాకన్నా ముందే నేను కొన్ని కలలు కన్నా అధ్యక్ష. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభలో ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడినటువంటి స్పీచ్ని, తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటల్ని, నోముల నరసింహయ్య గారు మాట్లాడినటువంటి మాటలని, విద్యాసాగర్ రావు గారు మాట్లాడినటువంటి మాటలని, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడినటువంటి మాటలని నేను బాగా ఇదే ప్రయత్నం చేస్తుంటే, నేను ఎందుకు 20 సంవత్సరాల క్రితమే 15 ఏళ్ల క్రితమే 10 ఏళ్ల క్రితమే ఈ మాటలు బాగా స్పీచ్లో వింటుండే. నేను యూట్యూబ్లో ఈ మాటలు పెట్టుకొని వింటున్నప్పుడు నా మిత్రులు అంటుండే, నువ్వు ఎందుకు వీళ్ళ అన్ని స్పీచ్లు గంటలు వింటున్నావు అంటే నేను వాళ్ళతో ఒక మాట అంటుండే, రేపు నేను అసెంబ్లీకి వెళ్ళాలా, అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వాళ్ళు మాట్లాడినట్టే నేను కూడా మాట్లాడాలని కోరిక, బలమైనటువంటి కోరిక ఉన్న కారణంగా నేను అవన్నీ స్పీచ్లు అంటుండే. నిన్న అధ్యక్ష ఒక విషయం మీద నాకు అవకాశం ఇస్తారని నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిన. నిన్న వీళ్ళ గొడవ వాళ్ళ గొడవ చూస్తే 3:30 గంటలు పోయింది. మేమేమో కొత్తగా వచ్చిన వాళ్ళం ప్రిపేర్ అయ్యి రాత్రి 2 గంటలకు 3 గంటలకు లేచి చదువుకుంటున్నాం. ఏమేమున్నది ఎట్లెట్లున్నది కొంచెం మాట్లాడదామని. మీకు నా విజ్ఞప్తి ఏంటంటే అధ్యక్ష, కొత్త సభ్యునికి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు కొంత మీరు నేరుగా వారించి వాళ్ళని కంట్రోల్ చేసి అవకాశం ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. రైతుకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అనొచ్చు, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చినాం కదా ఇంకేం కావాలని. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అతి తొందరగా నమ్మేది రైతు మాత్రమే. ఏ రాజకీయ పార్టీ ఏ మాట ఇచ్చినా రైతు నమ్ముతాడు. రైతు అంత తొందరగా ఇంకా ఎవరు నమ్మరు అధ్యక్ష. రైతు నమ్మి ఓటేసాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే రైతు మీ మాటలని బలంగా నమ్మిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు ఓట్లేస్తేనే అధికారంలోకి వచ్చింది. ప్రధానమైనటువంటి హామీ రుణమాఫీ. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మిగతా మంత్రివర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లో ఈ తేడాలు కంట్రోల్ కావాలి. ఒక మంత్రి గారు చెప్తారు 60% మాఫీ అయిపోయింది, 40% కాలేదని. ఇంకొకరు చెప్తారు 70 అయింది, 30 కాలేదని. అసలు ఒక కంక్లూజన్కు రండి, ఎంత మాఫీ అయింది, ఇంకెంత మాఫీ కాలేదు. సరే, రాష్ట్ర ఖజానా మీకు సహకరిస్తలేదేమో, ఇబ్బందులు ఉన్నాయేమో, కానీ మీరు వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నది ప్రభుత్వానికి అధ్యక్ష, 2 లక్షల రూపాయల రుణమాఫీ. కోఆపరేటివ్ బ్యాంకులలో గౌరవ మంత్రి గారు నా మాట కొద్దిగా నోట్ చేసుకోవాలి. కోఆపరేటివ్ బ్యాంకులలో 65 నుంచి 70% రైతులకు లోన్లు మాఫీ కాలేదు. అది టెక్నికల్ సమస్య ఉన్నదా, ఇంకో సమస్య ఉన్నదా? మీరు వెంటనే ఆ విషయాన్ని సంబంధిత అధికారులతో చర్చించి మీరు ఆర్డర్స్ ఇవ్వాలా. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసినప్పుడు 1 లక్ష రూపాయలు
వడ్డీకి పోయింది, దాంట్లో ఏం అనుమానం లేదు, వడ్డీకి పోయింది. కానీ ఇంకొక విషయం, ఈరోజు కూడా రైతు 2 లక్షల రూపాయల బాకీ ఉన్నటువంటి రైతులు ఉన్నారు. మీరు ఎప్పటి వరకు చేస్తారో క్లారిటీ ఇస్తలేదు. మిగతా మీరు ఒక మాట ఏమంటున్నారు, 2 లక్షల పైబడి ఉన్నటువంటి రైతు తన డబ్బుని బ్యాంకులో జమ చేస్తే ఆ సమాచారం మాకిస్తే మేము 2 లక్షల రూపాయలు చెల్లిస్తాము అని చెప్తున్నారు. 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి రైతుకు రుణమాఫీ చేయాల్సిందే. మీరు ఎందుకంటే మీరు 70%కు చేసినా 80%కు చేసినా మీరు ఈ 20%కు చేయకపోతే మీరు 80% మీకు చేసిన వాళ్ళు ప్రచారం చేస్తారో లేదో తెలియదు, కానీ ఈ 20% మాత్రం మిమ్మల్ని జీరో చేస్తారు అధ్యక్ష. మీరు జాగ్రత్తగా ఉండండి. 80% చేస్తాం, 70% చేస్తాం, ఈ 20-30 వేలతోనే మాకేం ఇబ్బంది అవుతుంది అంటే ఈ 20-30 మాత్రం మిమ్మల్ని జీరో చేస్తారు. దీన్ని జాగ్రత్తగా ఉండాలా. 2 లక్షల రూపాయల రుణమాఫీని ప్రభుత్వం ఎప్పటి వరకు చేస్తుందో క్లారిటీగా చెప్పండి. ఆర్థిక పరిస్థితి మీకు సహకరిస్తలేకపోవచ్చు, వాస్తవాలు చెప్పండి. కానీ బుకాయింపు ద్వారా ప్రజలను నమ్మించలేము. ఒక పక్క మనం ఏం చెప్తున్నాం, ఎస్ఎల్బిసి లెక్కలు 52,000 కోట్ల రూపాయలు మనకు వచ్చినాయి, రుణాలు తీసుకున్నారు రైతులు, 21,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినామని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు ఇంకా 30,000 కోట్ల రూపాయలు రైతులు బాకీ ఉన్నట్టే కదా. దాంట్లో 10,000 కోట్ల రూపాయలు వేరే అప్పులున్నా కూడా ఇంకా 22,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టే కదా. క్లియర్గా మీరు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారమే 20,000 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సింది ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి దాంట్లో మీరు కొంత క్లారిటీ ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఒక మాట మాట్లాడు, ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉండిండొచ్చు. ఏమని, కొంత కేటగిరీ వైజ్ చేస్తే మనం ముందుకెళ్తే కొంచెం ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉండకుండా ఈ పథకాన్ని కొనసాగించవచ్చనేమో ఆలోచన ఉండిండొచ్చు. సహజంగా ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఆలోచన వస్తుంది, ఎక్కడ రూపాయి తక్కువ చేస్తే అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా చేయగలుగుతాం అనేది మీకుంటే ఉండిండొచ్చు. మిగతా దుబారా ఖర్చు చేయండి. అధ్యక్ష, ఈరోజు 2.5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో 47 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా 2.5 నుంచి 5 లక్షల లోపు ఉన్నటువంటి రైతులు 11 లక్షల రైతులు ఉన్నారు. అదేవిధంగా 5 నుంచి 10 మధ్యన ఉన్నటువంటి రైతులు 4,72,000 ఉన్నారు. అధ్యక్ష, 10 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో కేవలం 64,000 మాత్రమే ఉన్నారు. నేనేమంటున్నా, గుట్టలకు ఇవ్వకండి, పుట్టలకు ఇవ్వకండి, లేఅవుట్ చేసినటువంటి స్థలాలకు ఇవ్వకండి, ఆ రకంగా ఉన్నటువంటి తీసేయండి, దాంట్లో తప్పేం లేదు. గుట్టలకు ఇవ్వాలని ఎవడన్నా మాట్లాడితే మూర్ఖుడు వాడు. వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకు సాయం చెయ్యండి. కానీ నేనేమంటే ఈరోజు పెద్ద ఇండస్ట్రీ 1000 కోట్ల ఫ్యాక్టరీ వచ్చినా ఆయనకు సబ్సిడీలు ఇస్తున్నాం, ఆయనకు ప్రభుత్వ రాయితీలు ఇస్తున్నాం. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటోడు వచ్చినా కూడా వాళ్ళకు సబ్సిడీలు ఇస్తున్నాం, వాళ్లకు ప్రభుత్వ రాయితీలు ఇస్తున్నాం. మరి మన కొరకు అన్నం పెట్టేందుకు వ్యవసాయం చేసేటటువంటి ఈ రైతుకు 10 ఎకరాల పైన ఉంటే ఆలోచిస్తామనంటే కొంత బాధ అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచనని విరమించుకోండి. రైతుకు కులం లేదు అధ్యక్ష, రైతే, ఏ కులం ఉన్నా కూడా రైతే. కాబట్టి మీరు మిగతా విషయాలు ఆలోచించకుండా ఎన్ని ఎకరాలు ఎక్కువ వ్యవసాయం ఎవరు చేస్తారు అధ్యక్ష? వ్యవసాయాలు అంతా బాగలేవు అధ్యక్ష. మనకున్నట్టు ఫామ్ హౌస్ల తీరు లేవు. దురదృష్టం ఏంటంటే నాయకులకు ఈ మధ్యన ఫామ్ హౌస్లు అయిపోయింది. ఆ నాయకులకు ఏమనిపిస్తుంది అంటే నా ఫామ్ హౌస్ ఎట్లున్నదో మిగతా ఊళ్ళల్లో రైతుల వ్యవసాయాలు కూడా గట్లనే ఉన్నాయనుకుంటాడు. కానీ నువ్వు కట్టుకున్నట్టు 20 కోట్లు పెట్టి ఫామ్ హౌస్ల రైతుకి ఇల్లు లేదు. నీకున్నది నీ ఫామ్ హౌస్ తీరు, రైతు వ్యవసాయం లేదు. అది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా కానీ ఆలోచించాలా. ఈ సభ